15వ అధ్యాయము మాఘ పురాణము మాఘ పూర్ణిమ విశిష్టత దీనిలో వివరించబడినది. 14th చాప్టర్ కంటిన్యూషన్. మళ్ళా మాఘ పూర్ణిమ విశిష్టత. ఈ విప్రుని వెనుకటి జన్మలోనే ఆ జన్మలో అతను జ్ఞాన శర్మగా ఉన్నాడు. ఇప్పుడు కథలో అంటే అతను శ్రీమన్నారాయణ్ణి తపశక్తి ద్వారా ప్రసన్నం చేసుకొని పుత్ర సంతానం కలిగెను. కానీ 12 సంవత్సరములే పుత్రుడు జీవిస్తున్నాడు అనే విషయం తెలుసుకున్నాక తిరిగి అష్టాక్షరి మంత్రము ద్వారా శ్రీహరిని ప్రసన్నం చేసుకునేను. శ్రీహరుడు ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడా, ఎందుకు నీవు మరలా నా రాకను గోరి తపమాచరించితివి అని అడగగా, నీ మనసులో ఏమున్నది చెప్పుము అని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను. కాని నాద మహర్షుల వారు ఈ బాలుడు 12 సంవత్సరములు మాత్రమే జీవించెదరని చెప్పేది. నీవిచ్చిన వరం ఇట్లయినది. నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితిని అని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి, ఓయి ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమునే గండము కలుగుటకు కారణము వినుము. నీ భార్య పూర్వజన్మన చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరిద్దరును భార్యాభర్తలే. ఆ జన్మలో నీ పేరు జ్ఞాన శర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగి ఉండినది. జ్ఞాన శర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెను అట్లే అని అంగీకరించెను. వ్రతం ఆరంభించెను. మాఘ పూర్ణిమ యందు వ్రతం ఆచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలనే నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతం ఆచరించినందున ఈ జన్మయందును విష్ణు భక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చి తిని. గత జన్మలో నీ భార్య మాఘ పౌర్ణమి నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, ఆ జన్మలో నీవు చెప్పినను చేయకపోవుటయును రెండు దోషముల వలన 12 సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పిరి. ఈ మాఘ మాసము నందు గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండ దోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి యగును. మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. చేయని వారికి వారి సంతానమునకు ఆపద కలుగును. అధిక పుణ్యములను గత జన్మలో చేసిన వారికే మాఘమాస వ్రతము నాచరించవలయను సంకల్పము కలుగును. మాఘ స్నానము సర్వ పాప దోషహరము. మాఘమాస ప్రియుడను నేను. మాఘ స్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తి నందుదురు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలను ఇచ్చును. మాఘవ్రత మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసిన వారు. ఇతరులు దీని మహిమను పూర్తిగా నెరగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు పూర్తిగా తెలియవారును కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘవ్రత మహిమ నెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యము ఉన్న వారికే మాఘమాస వ్రత ఆచరించవలయునను బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండదోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్ధానమయ్యెను. బ్రాహ్మణుడను శ్రీహరి అనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరిని చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడుపెను. బాలునకును శ్రీహరి దయ వలన గండోపదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యు భయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడకర్మను చేసెను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, ఆ పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నుముని వర్య, మాఘమాస వ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణుకి ప్రీతికరము. పాపములను పోగొట్టు పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమునందు తరించి పరలోకమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము అని గృత్స్నమత మహర్షి జహ్నమునికి వివరించెను. 15వ అధ్యాయం సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు.